పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రేమ గల ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనము యేసుక్రీస్తు మోక్షారోహణ మహోత్సవాన్ని కొనియాడుతూ ఉన్నాం. ఈనాటి దివ్య పట్టణాలని పరిశీలించి చూసినట్లయితే అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 1వ వచనం నుండి 11వ వచనం వరకును, 2వ పట్టణాన్ని పునీత పౌలు గారు ఎఫెసీయులకు రాసిన లేఖ 1వ అధ్యాయము 17వ వచనం నుండి 23వ వచనం వరకును, 3వ పట్టణాన్ని పునీత మత్తయి గారు రాసిన సువిశేషము 28వ అధ్యాయము 16 నుండి 20 వచనాలని ధ్యానిస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, మొదటి పట్టణంలో గలిలేయులారా, మీరు ఎందుకు ఇంకను ఇక్కడ నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? నీ చెంత నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసు ఎట్లు పరలోకమునకు పోవుట మీరు చూచితిరో, అట్లే ఆయన మరలా తిరిగి వచ్చునని ఇద్దరు దేవదూతలు అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 11వ వచనంలో ప్రస్తావిస్తున్నారని మనము ఈరోజు వింటూ ఉన్నాం. ఇక 2వ పట్టణంలో దేవుడు సమస్తమును క్రీస్తు పాదముల క్రింద ఉంచెను, సమస్తముపై అధికారిని చేసి ఆయనను శ్రీసభకు శిరస్సుగా అనుగ్రహించెను. ఆ శ్రీసభయే క్రీస్తు శరీరము. సర్వత్రా సర్వమునకు పరిపూర్ణము చేయగల ఆయన పరిపూర్ణత్వమే దైవ సంఘమని ఎఫెసీయులకు రాసిన లేఖ 1వ అధ్యాయము 22-23 వచనాల్లో మనము చదువుతూ ఉన్నాం. ఇక 3వ పట్టణంలో మత్తయి గారు రాసిన సువిశేషము పరిశీలించి చూసినట్లయితే మత్తయి శుభవార్త 28వ అధ్యాయం 18-19 వచనములలో, ఇహ పరలోకములందు నాకు సర్వాధికారము ఇవ్వబడినది కనుక మీరు వెళ్ళి సకల జాతి జనులకు పితా పుత్ర పవిత్రాత్మ నామమున జ్ఞానస్నానం మొసగుచు వారిని నా శిష్యులు చేయడని ప్రభు పలకటం మనం వింటూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు మోక్షారోహణ పండుగ మహోత్సవ శుభాకాంక్షలు మీ అందరికీ తెలియచేస్తూ ఉన్నాను. మనము యేసు వైపు పైకి చూస్తూ ప్రభు మోక్షానికి మేఘాల మధ్య నుండి వెళుతూ ఉండగా ఆయన దివ్యాశిస్సును భూమిపై ఉన్న మనందరము స్వీకరిస్తూ ఒకరోజు మనము కూడా ప్రభు ఉన్న చోటుకి వెళుతున్నామని ఆనందించే శుభకరమైన మహోత్సవమే యేసుక్రీస్తు మోక్షారోహణ పండుగ. ప్రభు మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడని మనము బాధపడకూడదు. ఆయన దైవత్వంలో ఎప్పుడు మనతోనే ఉన్నాడు. లోకాంత్యము వరకు నేను మీతోనే ఉంటానని ప్రభు వాగ్దానం చేశారు. క్రీస్తు పునరుత్థాన మహోత్సవ ఘట్టాన్ని యేసు మోక్షారోహణముతో పరిపూర్ణమైపోతూ ఉన్నది. అంటే సర్వ సృష్టికి ఆయనే అధిపతి. పరలోక తండ్రి కుడి ప్రక్కన కూర్చుని తన మహిమాన్వితమైన పరిపాలన కొనసాగిస్తూ ఉన్నారు మన ప్రభువు యేసు క్రీస్తు. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ఉత్థానమైన తర్వాత 40వ రోజున యేసు మోక్షారోహణ మహోత్సవాన్ని మనం కొనియాడుతూ ఉన్నాం. 9 రోజుల తర్వాత ప్రభు పవిత్రాత్మను అపోస్తుల మీదకి పంపిస్తూ ఉన్నారు. ఆ విధంగా క్రీస్తు రాజ్యము ప్రపంచమంతటా వ్యాపించడం ప్రారంభించింది. యేసు రక్షణ మానవులందరికీ దేవుడు ఇచ్చినటువంటి ఒక కృపావరము. యేసు మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడని అనుకోకూడదు. ఆయన మన కోసం పరలోకాన్ని తెరుస్తూ ఉన్నాడని ఆనందించాలి. నా తండ్రి ఇంటి వద్ద అనేక నివాస స్థానాలు ఉన్నాయి. నేను మీ కోసము నివాస స్థలములను సిద్ధపరుస్తాను. నేను ఉండు చోటుని మీరును ఉండుట నా ఆనందమని యేసు శిష్యులతో అన్నట్లుగా మనము గత సువిశేష పట్టణాల్లో చదివి ఉన్నాం. మన రక్షణ పొందడానికి యేసు మోక్షారోహణము పరలోక ద్వారములను తెరిచాడని సూచిస్తూ ఉన్నది. యేసు సుదీర్ఘ జీవితంలో మోక్షారోహణము ఒక అపూర్వమైన సంఘటన మాత్రమే. ఆయన సజీవుడు, ఎప్పటికీ ఆయన జీవించుచునే ఉన్నాడు. యేసు మోక్షారోహణ ఘట్టాన్ని స్మరించుకోవడం ద్వారా మన సొంత రక్షణను స్మరించుకుంటున్నాము. ప్రియా సహోదరి సహోదరులారా, మనం కూడా యేసు మార్గాన్ని అనుసరించాలి. యేసు శ్రమలు మరణ పునరుత్థానంలో పాలు పంచుకోవాలి. మనం కూడా తండ్రితో నిరంతరం జీవించాలి. ఈ ఆశీర్వాదం కోసమే క్రైస్తవ విశ్వాసులు నిరీక్షిస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, యేసు మోక్షారోహణ మహోత్సవం పరలోక భూలోకాలకు రాజు అయిన యేసుతో మన సావాసాన్ని సూచిస్తూ ఉన్నది. యేసు పరలోకానికి వెళ్లడం ద్వారా శాశ్వతంగా ఆయన భూలోకంలో ఉన్న దానికంటే
ఎక్కువ దగ్గరగా మనతో ఉంటున్నాడు. ఇది ఆధ్యాత్మిక బంధం. ఆయన మనలో ఉండడాన్ని తన ఆత్మను పంపాడు. మనల్ని ఆయన సొంత శరీర భాగాలుగా ఎన్నుకున్నాడు. మన శరీరమే ఆయన ఆలయంగా చేసుకున్నాడు. యేసు మోక్షారోహణ పండుగ విశ్వాసుల సంఘమే దైవరాజ్యంగా మనం ధ్యానిస్తూ ఉన్నాం. యేసు నిజమైన విజయాన్ని, ఆయన మహాశక్తిని మనం ధ్యానిస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు మోక్షారోహణ మహోత్సవం మన విజయ మహోత్సవంగా కొనియాడుతూ ఉన్నాం. యేసు మరణంపై, పాపముపై సంపూర్ణ విజయాన్ని సాధించాడు. ఆయన నిత్యము పరిపాలన చేస్తూ ఉన్నాడు. మోక్షారోహమైన యేసుక్రీస్తు ప్రభు మనము ఆయన రాజ్యంలో చేరడానికి మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నాడు. క్రీస్తునందు పరిపూర్ణ విశ్వాసాన్ని ప్రకటిస్తూ ఆయన రాజ్య ప్రజలందరూ మనము ఆనందించాలి. మొట్టమొదటిగా యేసుక్రీస్తు మోక్షారోహణ మహోత్సవ సందర్భంగా ప్రభు మనకు అందించే సందేశాన్ని ధ్యానిద్దాం. యేసుక్రీస్తు ప్రభు ఎప్పటికీ జీవించే ఉన్నాడు. శ్రమలు, మరణము, పునరుత్థానము తర్వాత యేసుక్రీస్తు ప్రభువు అపోస్తులకు అనేకసార్లు ప్రత్యక్షమయ్యాడు. తను సజీవుడినని పలు సూచక క్రియల ద్వారా వాళ్ళకు వ్యక్తపరిచి ఉన్నాడు. యేసు మోక్షారోహణ మహోత్సవం యేసు మరణాన్ని జయించాడని, పరలోక మహిమ గల ఆయన స్వభావాన్ని గుర్తు చేస్తూ ఉన్నది. మన జీవితంలోని నిరాశ, బాధల మధ్య యేసు జీవంతోనే ఉన్నాడన్న ఆశ మనకు ఎంతో ఊరటనిస్తూ ఉన్నది. యేసు పరిశుద్ధాత్మను వాగ్దానం చేస్తున్నాడు. ఆత్మ వచ్చినప్పుడు శక్తిని పొందుతారని చెప్తూ ఉన్నాడు. యేసు మోక్షారోహణమే అంతము కాదు, అది పవిత్ర ఆత్మ రాకడకు సంసిద్ధత. క్రైస్తవ జీవితం మన సొంత శక్తితో కాదు, దేవుని ఆత్మశక్తితో నడుస్తుంది. కాబట్టి మనకు ప్రార్థనా శక్తి అవసరం, విశ్వాసం ఉండాలి. సాక్షిత జీవితం ద్వారా పరిశుద్ధాత్మకు నిలయముగా మన జీవితం మారాలి. ప్రియ సహోదరి సహోదరులారా, మనమే యేసుకు సాక్షులం. యేసు తన శిష్యుల నుండి ప్రపంచమంతటికి పంపిస్తూ ఉన్నాడు. వారిని సత్య సందేశానికి సాక్షులుగా నియమించాడు. యేసు మోక్షారోహణ మహోత్సవం మన బాధ్యతని గుర్తు చేస్తూ ఉన్నది. క్రీస్తు ప్రేమ సందేశాన్ని ప్రపంచానికి ప్రకటించాలి. మన మాటలతోనే కాదు, మన జీవితంతో యేసుకు సాక్షులుగా ఉండాలి. మనం ఎలా జీవిస్తున్నాం, మన ప్రవర్తన క్రీస్తు సందేశం ప్రకారమే ఉన్నదా? క్రీస్తు మోక్షారోహణంలో మన రక్షణ ఆశాభావము ఇమిడి ఉన్నదని నేర్చుకుంటూ ఉన్నాం. రెండవదిగా పునీత పౌలు గారు ఆత్మీయ జీవితం గురించి బోధిస్తూ ఉన్నారు. పరలోక సంబంధమైన జీవితాన్ని మనము పెంపొందించుకోవాలని ఆహ్వానిస్తూ ఉన్నారు. క్రీస్తు మహిమను తెలుసుకునే జ్ఞానాన్ని క్రైస్తవులందరూ పొందుకోవాలి. పరిశుద్ధాత్మ శక్తి మనకు జ్ఞానమును అనుగ్రహిస్తాడు. మోక్షారోహణ మహోత్సవం ద్వారా క్రీస్తు ప్రభు కేవలం భూమిపైన ఉన్నవాడు మాత్రమే కాదు, పరలోక మహిమలో ఆయన జీవితాన్ని మనకు చూపిస్తూ ఉన్నది. దేవుని వాక్కు ద్వారా, ప్రార్థనా జీవితం ద్వారా ప్రతి క్రైస్తవుడు క్రీస్తు మహిమను మరింత లోతుగా అర్థం చేసుకుంటారని గుర్తెరిగి జీవించాలి. ప్రభు రక్షణ పిలుపులో నిరీక్షించాలి. మన హృదయ నేత్రాలు తెరవబడాలి. యేసు పరలోకానికి ఆరోహణ చెందాడు. ఈ లోక కష్టాల మధ్య క్రైస్తవునిగా నిత్య జీవరక్షణ ఉన్నది. మోక్షారోహణం మన దృష్టిని భూమిపై కాకుండా దేవుని రాజ్యంపై నిలవాలని మనల్ని పిలుస్తూ ఉన్నది. ప్రియా సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభువే సమస్తానికి అధిపతి. ప్రభువు సమస్తమును క్రీస్తు పాదాల కింద ఉంచాడు. సంఘమునకు ఆయనే శిరస్సుగా ఉన్నాడు. యేసు మోక్షారోహణ మహోత్సవం యేసు పరలోకములో మహారాజుగా ఉండి పరిపాలిస్తున్నాడని ప్రకటిస్తూ ఉన్నది. అందుచేత భయముతో కాక మనము విశ్వాసముతో జీవించాలి. క్రీస్తు శరీరంలో భాగాలుగా ఉండాలి. ఆయన దివ్య చిత్తానుసారంగా జీవిస్తూ ఆయనలో ఐక్యతతో ఆనందించాలి. ప్రియా సహోదరి సహోదరులారా, ఇక 3వ పట్టణాన్ని మనము పరిశీలించి చూసినట్లయితే సమస్తమునకు అధికారి ప్రభు ఒక్కడే. పరలోకమందునో భూలోకమందునో సమస్తముపై యేసుక్రీస్తు ప్రభు వారికి అధికారం ఇచ్చి ఉన్నారు. మోక్షారోహణ మహోత్సవము మనకు యేసు మహిమలో రాజ్య పరిపాలన చేస్తున్నాడని గుర్తు చేస్తూ ఉన్నది. మన జీవితంలో ఎటువంటి పరిస్థితి వచ్చినప్పటికీ కూడా యేసు అధికారమే సర్వోన్నతమైనది. కాబట్టి భయపడకుండా విశ్వాసముతో జీవించాలి. ప్రియా సహోదరి సహోదరులారా, సువార్తను ప్రకటించటం
మనందరి బాధ్యత. మోక్షారోహణ మహోత్సవం శిష్యులకు అప్పగించిన ప్రధాన కర్తవ్యంగా ధ్యానిస్తున్నాం. క్రీస్తుని జీవితం కేవలం ప్రార్థనలో మాత్రమే కాదు, క్రీస్తు ప్రేమను ప్రకటించడంలో కనిపించాలి. యేసుకు సాక్షులుగా జీవించాలి. యేసు నిత్యము మనతో ఉన్నాడు, అంతము వరకు ప్రభు మనతోనే ఉంటాడు అని మనము విశ్వాసముతో వాగ్దానము ప్రకారం మనం జీవించాలి. యేసు మోక్షారోహణ మహోత్సవం ప్రభు మనల్ని విడిచిపెట్టడం లేదని సందేశాన్ని మనకు అందిస్తూ ఉన్నది. ప్రభు తన ఆత్మ ద్వారా ఎల్లప్పుడూ మనతోనే ఉన్నాడు, మన ద్వారా పనిచేస్తున్నాడు. దేవుని సాన్నిధ్యమే మనకు ధైర్యాన్ని, ఆధ్యాత్మిక బలాన్ని ఇస్తుంది. ప్రియా సహోదరి సహోదరులారా, ఇందుకు గాను మనం ఏం చేయాలి అని మనం ఆలోచిస్తే, క్రీస్తు మోక్షారోహణ మహోత్సవ సందర్భంగా క్రైస్తవ విశ్వాసముగా మనం క్రీస్తును మహిమపరచాలి. యేసు పరలోక మహిమలో మనల్ని పరిపాలిస్తున్నారని గుర్తించి ఆయనని స్తుతించాలి. ప్రార్థన ద్వారా, దివ్య ఆరాధన ద్వారా, దివ్య సంస్కారాలలో పాల్గొనటం ద్వారా దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. క్రీస్తు రక్షణ సందేశాన్ని మనము సాక్షులుగా జీవించాలి. మీరే నా సాక్షులని ప్రభు ఆజ్ఞాపించాడు. మన మాటలతోనే కాదు, దేవుని ప్రేమ, క్షమాపణ, సేవాభావములతో క్రీస్తును మనం ప్రకటించాలి. పరిశుద్ధాత్మ రాకడ మనల్ని మనం సంసిద్ధపరచుకోవాలి. ప్రభు ఆశించిన ప్రార్థన జీవితమును పెంపొందించుకోవాలి. విశ్వాస వరము కోసం దేవుని కృపను అర్థించాలి. పవిత్రాత్మ జీవితమును జీవించడానికి పరలోక ఆశతో మనం జీవించాలి. యేసు పరలోకానికి వెళ్ళాడు కాబట్టి ఆయన శిష్యులుగా మనము కూడా పరలోకానికి వెళ్ళాలి. కాబట్టి పరలోక సంబంధమైన ఆశాభావంతో మనం జీవించాలి. మనందరము క్రీస్తు జ్ఞాన శరీరాన్ని ఒకరిని ఒకరము గౌరవించుకోవాలి. ప్రేమ, ఐక్యత, సేవాభావాన్ని మనము పెంపొందించుకోవాలి. చివరిగా ప్రార్థన ద్వారా ఈ వాక్యాన్ని మనం ముగించుకుందాం. మహోన్నతుడైన దేవా, నీ రాజ్యము రావాలి, నీ చిత్తము నెరవేరాలి. నీ ప్రజలమైన మేము నీ ఉన్న చోటనే ఉండాలి. కాబట్టి మా రక్షకుడు అయిన ఓ ప్రభువా, మోక్షారోహణ మహోత్సవ సందర్భంగా నీ దివ్య మహిమను మేము చేరుకోవాలని ఆశతో ఉన్నాం. నీ దివ్య సన్నిధిలోనే మాకు పరిపూర్ణ ఆనందం లభిస్తున్నది. మేము పోలి జీవించే కృపను మాకును అనుగ్రహించమని ఓ పవిత్రాత్మ దేవా, శక్తితో మమ్మల్ని, మీ పవిత్రాత్మ వరములతో మమ్మల్ని, మా ఆత్మని నింపండి. నీ సువార్తకు నమ్మకమైన సాక్షులుగా జీవించడానికి ధైర్యాన్ని, ప్రేమను, మంచి జ్ఞానాన్ని మాకు ప్రసాదించండి. మా కుటుంబాలలో, మా సంఘములో, మా సమాజంలో మీ దివ్య వెలుగును ప్రకాశింపచేయనట్లు మమ్ములను మీ దివ్య వెలుగులో ప్రకాశింపనివ్వండి. ఓ యేసుక్రీస్తు ప్రభువా, నేను ఎల్లప్పుడూ మీతోనే ఉంటానని వాగ్దానం ఇచ్చారు. మీరు మాకిచ్చిన ఆదరణలో మేము ఎల్లప్పుడూ జీవించినట్లు చేయండి. నిరాశలోనికి మేము వెళ్లకుండా బలపరచండి. కష్టకాలంలో మాకు తోడుగా ఉండండి. మాకు శాంతి సమాధానాలు అనుగ్రహించండి. మీ మోక్షారోహణ మహిమ మమ్ములను పరలోకం వైపు ఆశతో నిరీక్షించేలా నడిపించండి. మేము పవిత్ర జీవితం గడుపునట్లు మాలోని పాప మలినములను కడిగివేయండి. మా జీవితకాలమంతా నీ మహిమను స్మరించుకుంటూ మేమును నిత్యానందం కోసం నిరీక్షిస్తూ నీ చిత్తాన్ని నెరవేర్చే నీ బిడ్డలుగా జీవించినట్లుగా మమ్మల్ని మలచమని వేడుకుంటూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభు కృప, దేవుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మనందరికీ లభించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ వీడియోని 10 మందికి షేర్ చేసి దేవుని కృపావరము వారికి లభించినట్లుగా జీవించమని ఈ యొక్క చిన్న వాక్యము ద్వారా మీ అందరినీ వేడుకుంటూ ఉన్నాను. ఇట్లు మీ పూదోట స్వరాజ్య ప్రసాద్. ఆమేన్, 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 ఆమేన్.